హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇప్పుడైతే నేను మీకు బీరకాయ చప్పని కూర ఎలాగో చేసి చూపిస్తానండి. ఇప్పుడు పిల్లలకైతే వైట్ సాస్ కర్రీ అంటే అర్థమవుతుంది. మనం పూర్వం అయితే బీరకాయ రసం కూర చప్పని కూర అని అంటాము. అది ఎలాగో చేసి చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ పెట్టి మినపొడియాలను ఒకసారి వేగించుకొని ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఒక ఆయిల్ వేసి ఆవాలు, మినపప్పు, పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు అన్నీ ఒక్కసారి వేగించుకున్నాక ముందుగా కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలను అందులో వేసి ఒకసారి వేగించుకోవాలి. నీరు మాత్రం వేయొద్దండి, ఆల్రెడీ అందులో బీరకాయలో వాటర్ ఉంటుంది. ఒకసారి 5 మినిట్స్ కుక్ అవుతుండగా మనం కొబ్బరికాయ, నూలుపప్పు, వరిపిండి, పచ్చిమిరకాయలు, వెల్లుల్లిపాయలు ఒక్కసారి మిక్సీ చేసుకున్న పేస్ట్ని అందులో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని, చాలకపోతే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఉడుకుతుండగా మినపొడియాలు వేగించుకున్నాం కదా, అది ఒక్కసారి వేగించుకొని కొత్తిమీర చల్లుకుంటే అంతేనండి, బీరకాయ చప్పని కూర రెడీ. చాలా కమ్మగా ఉంటుంది, రైస్లో చాలా బాగుంటుంది, వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.